నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. వాంఖ్డే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన హై స్కోరింగ్ మ్యాచ్ హైలైట్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ మ్యాచ్ అభిమానులకు ఒక అద్భుతమైన వినోదాన్ని పంచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఆర్సీబీ బ్యాట్స్మెన్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లుగా వచ్చిన ఫిల్ సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు అద్భుతమైన శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కి 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 53 పరుగులు సాధించాడు. చివర్లో టిమ్ డేవిడ్ కూడా 16 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు గట్టి సవాలు ఎదురైంది. ముంబై బ్యాట్స్మెన్లో షర్ఫాన్ రుథర్ఫోర్డ్ 31 బంతుల్లో 9 సిక్సర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచి ముంబై ఆశలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేశాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 40 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 37 పరుగులు చేసి రాణించారు. బౌలర్లలో సుయాష్ శర్మ 2 వికెట్లు తీశాడు. కానీ టార్గెట్ మరీ పెద్దది కావడంతో ముంబై విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. చివరికి ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబైపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ తిరిగి ఫామ్లోకి రాగా, ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో ఇది వరుసగా 3వ ఓటమి. మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ మరియు ఐపీఎల్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.